సాక్షి పత్రిక 13వ తేదీ ఫిబ్రవరి 13వ తేదీన చాలా మంది యువతి యువకులు వివాహ వయసులో ఉన్నవారు పెళ్లి వద్దని అనుకుంటున్నారని, పెళ్లి లేకుండానే సోలో బతికే సో బెటర్ అని అనుకుంటున్నారు అన్నట్టుగా ఒక వార్తను ప్రచురించారు. ఆ వార్తలో చాలా నిజం ఉన్నది. ఈ వార్తకు అనుగుణమైన ఒక వాట్సాప్ సందేశం కూడా నా దగ్గర ఉంది. దాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. నేడు పెళ్లికి వచ్చిన ప్రతి ఇద్దరి అమ్మాయిల్లో ఒకరు పెళ్లి ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. మా ఫ్రెండ్స్ 6 నెలలు తిరగకుండానే విడాకులు తీసుకుంటున్నారు. కాలం మారింది. ఈ రోజుల్లో కలిసిమెలిసి ఉండటానికి, అడ్జస్ట్ కావడానికి ఇప్పుడు ఎవరూ సిద్ధంగా లేరు. పెళ్ళంటే జెంటింగ్ ఐలాండ్ క్యాసినోలో గ్యాంబ్లింగ్ ఆడటమే, రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. పెళ్లి చేసుకోకుండా బతకలేమా అని ప్రశ్నిస్తున్నారు. అమెరికా, కెనడా, మలేషియా, సింగపూర్, చైనా, ఆస్ట్రేలియా, యూరప్, ఇండియా, ఇస్లామిక్ దేశాలు, ఆఫ్రికా, ఇండియా, ఇస్లామిక్ ఆఫ్రికా దేశాలు తప్పించి ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్. ఇస్లామిక్ దేశాలు, ఆఫ్రికా తప్పించి ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్. అమెరికా, కెనడా, మలేషియా, సింగపూర్, చైనా, ఆస్ట్రేలియా, యూరప్, ఇండియా. దీనికి కారణం ఏమిటనే అని విశ్లేషించారు. గత ఎన్నేళ్లుగా 10 ఇంటర్, నీట్, క్యాట్ లాంటి ప్రవేశ పరీక్షలు, సివిల్స్, గ్రూప్స్ అన్నింటి అమ్మాయిలదే పైచేయి. బుద్ధిగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు, మంచి జీతాలు పొందుతున్నారు. శకలక బేబీ పాటల్లో చెప్పినట్టు అబ్బాయిలు అమ్మాయిల వెంట తిరుగుతుంటే అమ్మాయిలు చదువు ఉద్యోగం సంపాదనలో పైచేయి సాధించారు. ఇంత చదివి కష్టపడి ఉద్యోగం చేస్తూ మగాడి కంటే ఎక్కువ జీతం పొందుతూ పెళ్లి పేరుతో ఇంట్లో బానిస కావాలా? భర్త ఉద్యోగమే ప్రధానం అనుకుని అతని వెంట నడవాలా? ఆఫీసు నుంచి రాత్రి 9కి వచ్చి కాలుపై కాలేసుకుని కూర్చున్న భర్తకు సపరీలు చేయాలా? పెళ్లి పేరుతో వెట్టి అవసరమా అని నేడు సగటు యువతి ఆలోచన. ఇది ఎక్కడ పోతుందంటే, అమ్మాయిలకు చదువు వద్దు అనే తాలిబాన్ విధానం మంచిదే అని కొంతమంది సనాతనులు వారు ఆలోచించడం మొదలుపెట్టారు. విద్యా వివాహ నాశాయ అంటారు కదా, వివాహం విద్యా నాశాయ అంటారు. విద్యా వివాహ నాశనం ఇదే నేటి పరిస్థితి. సామాజిక తెలివితేటలు, పాజిటివ్ ఎమోషనల్ స్కిల్స్ నేర్పని చదువులు, కాలం మారినా ఇంకా మారననే కరడు కట్టిన పితృస్వామ్య వ్యవస్థలు. పెళ్లి చేసుకున్న పిల్లలు వద్దనుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది. సందుగొందులో సంతాన సాఫల్య కేంద్రాలు, పిల్లలు పుట్టడం గగనం అయిపోతుంది. మరో పక్క పిల్లలు ఎందుకనే వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. పుట్టినప్పటి నుంచి జనాభా నియంత్రణ గురించి మాత్రమే విన్న అధిక శాతం జనాభా తగ్గితే మంచిదే, కాలుష్యం, వాహన రద్దీ తగ్గిపోతుందని సమర్థిస్తున్నారు. ఆఫ్రికా, ఇస్లామిక్ దేశాలు తప్పించి మిగతా దేశాల్లో జనాభా తగ్గడం ఇప్పటికే మొదలైంది. జపాన్, దక్షిణ కొరియా దేశాలను దీనికి ఉదాహరణగా తీసుకోవచ్చు. దక్షిణ కొరియా 40 ఏళ్ల క్రితం పేద దేశం, చదువులు, ఉద్యోగాలు, కష్టించే తత్వం వెరసి మెరుగైన ఆర్థిక వ్యవస్థ, డబ్బున్న సమాజం అయింది. అతి సర్వత్ర ఎత్తున బతకటం కోసం చదువు, ఉద్యోగం, జీతం. కానీ ఇప్పుడు దక్షిణ కొరియాలో ఉద్యోగం కోసం బతికే వాళ్ళు ఎక్కువ, పెళ్లిళ్ళు పెటాకులైపోతున్నాయి. సియోల్లో యువతులు పటాయా బాయ్స్ స్ట్రీట్ లో, బాలి బీచ్ల్లో, కాంబోడియా సిమ్లలో తమ శారీరక వాంఛల్ని ఎదురు డబ్బిచ్చి కొనుక్కుంటున్నారు. ఈవీవి జంబలకడి పంబ నేటి నిజం. ఈవీవి సినిమా తీశారు కదా ఈవీ సత్యనారాయణ గారు. జపాన్ రూపాయి ఎన్ అంటే దాని కరెన్సీ, దాని విలువ పడిపోతుంది. ధరలు పెరుగుతున్నాయి, ఎగుమతులు తగ్గుతున్నాయి. ముగ్గురులో ఒకరు వృద్ధులు. పనిచేసే వారి సంఖ్య తగ్గిపోతోంది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గే కొద్దీ ఉత్పత్తి తగ్గిపోతుంది. జపాన్లో ఇదే జరుగుతోంది. ఆదాయాలు తగ్గి వ్యయాలు పెరిగి దేశం దివాళా దేశంగా అడుగులు వేస్తోంది. ఆర్థికాంశాలు చాలా మందికి ఒక పట్టాన్ని అర్థం కావు. మీకు అర్థం కావడానికి కొంత వివరణ హైదరాబాద్ను ఒక ఉదాహరణగా తీసుకొస్తానని ఆ వాట్సాప్ పంపించినాయని చెప్పారు. జనాభా తగ్గితే రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం కుదేలవుతుంది. కొత్తగా ఇళ్ళు, స్థలాలు, ప్లాట్లు, విల్లాలు కొనేవారు తగ్గిపోతారు. అంటే రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింటుంది. దాని ప్రభావం భవన నిర్మాణ కార్మికులపై పడుతుంది. స్టీల్, సిమెంట్ ఫ్యాక్టరీలు మూతపడతాయి. లారీలకు డిమాండ్ తగ్గిపోతుంది. ఈ రంగంలో పనిచేసే వారికి ఉపాధి పోతుంది, కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. దాని ప్రభావంతో టోల్ ఆదాయం, మోటార్స్ లాంటి వాటిపై ఆదాయం తగ్గిపోతుంది. స్కూల్ బిజినెస్ బంగారు పోత అనుకుని పెట్టుబడిదారులు ముప్పడిగా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఉండాల్సిన దానికంటే 2-3 రెట్లు అధికంగా స్కూల్స్ ఉన్నాయి.
మరో 10 ఏళ్లలో వీటి 70% పిల్లలు లేక మూతపడతాయి. ప్రభుత్వ, ప్రైవేటు టీచర్స్, డ్రైవర్స్ లాంటి వారి సంఖ్య తగ్గిపోతుంది. ఇప్పటికే సాఫ్ట్వేర్ ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతుంది. ఆర్థిక మాంద్యం ఏర్పడితే పరిస్థితి మరింత దారుణం అవుతుంది. యువ జనాభా తగ్గడం అంటే పనిచేసే వారి సంఖ్య తగ్గడం, అంటే ప్రభుత్వ పన్నులు తగ్గడం, వృద్ధుల సంఖ్య పెరగడం అంటే వ్యయం పెరగడం. తలకిందుల పిరమిడ్ ఎంతకాలం, అంటే ఇన్వర్టెడ్ పిరమిడ్ అంటారు, ఎంతకాలం నిలుస్తుంది? ఆర్థిక అస్థిరత సామాజిక అశాంతికి, రాజకీయ అస్థిరతకు దారితీస్తుంది. ఆడు మగాడ్రా బుజ్జి, ట్రంప్ వచ్చేసాడు, వాన్ తప్పనిసరి అయితే నియమాలకు ఇక చెల్లిచెట్టి, ఆడ మగ రెండే లింగాలను తేల్చేస్తాడు. ఎల్జీబీటీ హక్కుల గురించి గుర్తించడం వరకు న్యాయం, కానీ అతి చేసుకుంటూ రెండా కాదు మొత్తం 80 దాకా జెండర్స్ ఉన్నాయి అనటం, పాఠశాలలోని పిల్లలు ఆడా మగ కానక్కర్లేదంటూ బ్రెయిన్ వాష్ చేసి అల్ట్రా లిబరల్స్ తమ గొయ్యి తాము తవ్వుకుంటున్నారు. ట్రంప్ లాంటి నాయకుడు రాబోయే రోజుల్లో అనేక దేశాల్లో వస్తారు. పెళ్లి చేసుకోవడం, ట్రంపిజం ఏం చెప్తుందంటే పెళ్లి చేసుకోవడం తప్పనిసరి, పెళ్లి చేసుకునే వారికి ఉద్యోగాల్లో కోత, అధిక పన్నులు. విడాకులు తీసుకోవడం ఇప్పుడున్నంత ఈజీ కాబోదు. విడాకులు తీసుకుంటే ప్రభుత్వానికి ప్రత్యేక రుసుము చెల్లించాలి. శాలరీలో ఇంత శాతం చొప్పున ప్రభుత్వానికి కట్టాలి. ఆ సెస్ను పిల్లల సంక్షేమానికి ఉపయోగిస్తారు. పెళ్లి చేసుకున్నాక పిల్లలు వద్దనుకుంటే వారిపై ప్రత్యేక సెస్, వారి ఆస్తుల్లో కొంత భాగం స్వాధీనం. పెళ్లి చేసుకున్న వారికి, పిల్లల కన్న వారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యత. బిడ్డ పుట్టడంతో పాటే వారి పేరుతో ప్రభుత్వం నగదు జమ, పిల్లల పెంపకం కోసం నెల నెల ఇంత డబ్బు చొప్పున కేటాయింపు. పిల్లల సంఖ్య బట్టి ఉద్యోగాల్లో వారాంతపు సెలవులు, ట్రావెల్ ఎలవెన్స్లు, ఇలా ఎన్నో కఠిన నిర్ణయాలు రానున్న రోజుల్లో వస్తాయని ఊహాగానం చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి నిజమే, కానీ రంగుల రాట్నం పైకి పోతే కింద రాటకు తప్పదు కదా. వివాహం, కుటుంబం లేకుంటే సమాజం మనజాలదు. సమాజం తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ట్రంప్ లాంటి వాడి కోసం తెర మీదకి తెస్తుంది అని కూడా. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అంటున్నారు కదా. ఆయన ఈ విషయంలో విజనరీగా మనం అభిమానించే వాళ్ళు చాలా మందే ఉంటారు. ఏది ఏమైనా జరుగుతున్న సామాజిక పరిణామాలు సమాజ హేతు ఉమ్మడి ప్రయోజనాలకు అంత సానుకూలంగా ఉండవేమో ఆలోచించాలి.